హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టాటా ఐపీఎల్ 2024 సీజన్ 17 అప్డేటెడ్ ఐపీఎల్ పాయింట్ టేబుల్ ఇది. ఫ్రెండ్స్, ఈరోజు డేటు 17 మే 2024. ఈరోజు ఐపీఎల్లో 67వ మ్యాచ్ జరిగింది. ఎవరెవరికంటే లక్నో సూపర్ జైంట్స్కి అండ్ ముంబై ఇండియన్స్కి. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ గెలిచింది. ఈరోజు మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ గెలిచినప్పటికీ ప్లే ఆఫ్కి ఛాన్స్ లేదు. లక్నోకి ఈ మ్యాచ్ గెలవడంతో 14 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆల్రెడీ చెన్నైకి కూడా 14 పాయింట్స్ యాడ్ అయినాయి. కానీ చెన్నై టాప్ 4లో ఉంది, లక్నో మాత్రం టాప్ 6లో ఉంది. ఎందుకంటే రన్ రేట్ ప్రకారం లక్నో రన్ రేట్ తక్కువ ఉండటం వల్ల ప్లే ఆఫ్కి ఛాన్స్ లేదు. లక్నో ఇప్పటిదాకా ఈ సీజన్లో 14 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచెస్ గెలిచింది, 7 మ్యాచెస్ ఓడిపోయింది. 14 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటం వల్ల ప్లే ఆఫ్కి క్వాలిఫై కాలేకపోతుంది లక్నో సూపర్ జైంట్స్. నెక్స్ట్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కి రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరుకి మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్లో చెన్నై గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఆర్సీబీ గెలిచింది అనుకోండి, ఒక 20 రన్స్ కంటే ఎక్కువతో తేడాతో గెలిచిన ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది. లేదా చేజింగ్ చేసేటప్పుడు 11 బాల్స్ కంటే ఎక్కువ 11 బాల్స్ మిగిల్చి గెలిచిన ఆర్సీబీకి ఛాన్స్ ఉంటుంది ప్లే ఆఫ్కి. ఎందుకంటే సిఎస్కే కన్నా ఆర్సీబీకి రన్ రేట్ ఎక్కువ ఉంటుంది అప్పుడు. నెక్స్ట్ జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ మధ్య డూ ఆర్ డైగా మ్యాచ్గా ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క సమరీ చూద్దాం ఫాస్ట్గా. ఫ్రెండ్స్, ఇది ఈరోజు జరిగిన మ్యాచ్ నెంబర్ 67 ముంబై ఇండియన్స్కి అండ్ లక్నో సూపర్ జైంట్స్కి మధ్య ఈ మ్యాచ్ జరిగింది. లైవ్ ఫ్రమ్ ముంబైలో జరిగింది ఈ మ్యాచ్. రెండు టీములకి ఈ మ్యాచ్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఆల్రెడీ ప్లే ఆఫ్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. లక్నో సూపర్ జైంట్స్ ఈ మ్యాచ్లో గెలిచిన నెట్ రన్ రేట్ చూస్తారు. ఎక్కువ ఉంటే ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంటుంది, నెట్ రన్ రేట్ తక్కువ ఉంటే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మ్యాచ్ నెంబర్ 67 యొక్క టాస్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసేది లక్నో సూపర్ జైంట్స్. ఫ్రెండ్స్, ఈ 67 మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే, ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్పై 18 పరుగుల తేడాతో గెలిచింది. ఈ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్కి ఇది 7వ విజయం. అంటే 14 మ్యాచెస్ ఆడితే 7 మ్యాచ్లు గెలిచింది, 7 మ్యాచ్లు ఓడిపోయింది. టోటల్ 14 పాయింట్స్ ఉన్నాయి లక్నోకి. కానీ ప్లే ఆఫ్కి ఛాన్స్ లేదు, ఎందుకంటే నెట్ రన్ రేట్ తక్కువ ఉండటం వల్ల లక్నో సూపర్ జైంట్స్కి ప్లే ఆఫ్కి ఛాన్స్ లేదు. మ్యాచ్ నెంబర్ 67 సమరీ ఇది. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్కి ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్స్లో 214 పరుగులు చేసింది, 6 వికెట్లు కోల్పోయి. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే, హైయెస్ట్ స్కోర్ వచ్చి పూరన్ 29 బాల్స్లో 75 రన్స్. కేఎల్ రాహుల్ సెకండ్ హైయెస్ట్. కేఎల్ రాహుల్ కెప్టెన్, 41 బాల్స్లో 55. స్టోనీస్ 22 బాల్స్లో 28 రన్స్. బదోని 10 బాల్స్లో 22 రన్స్ నాట్అవుట్. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, తుషారా 4 ఓవర్స్ వేసిండు, 28 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. పీయూష్ చావ్లా 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ముంబై ఇండియన్స్ యొక్క టార్గెట్ ఈ మ్యాచ్లో 215 రన్స్. అందుకు రిప్లైగాను ముంబై ఇండియన్స్ 20 ఓవర్స్లో 196 రన్స్ మాత్రమే చేయగలిగింది, 6 వికెట్లు కోల్పోయి. ముంబై ఇండియన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే, హైయెస్ట్ రోహిత్ శర్మ 38 బాల్స్లో 68 రన్స్ వేసిండు. నెక్స్ట్ నమన్ 28 బాల్స్లో 62 నాట్అవుట్, ఎక్సలెంట్గా ఆడింది ఈ మ్యాచ్లో. నెక్స్ట్ బై మీన్స్ 20 బాల్స్లో 23 రన్స్. హార్దిక్ పాండ్యా 13 బాల్స్లో 16 రన్స్. ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసినట్లయితే, బిస్టోయ్ 4 ఓవర్స్లో 37 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నవీన్ 4 ఓవర్స్లో 50 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కునాల్ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మోషిన్ 4 ఓవర్స్లో 45 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫైనల్గా ఈ 67 మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే, లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్పై 18 పరుగుల తేడాతో గెలిచింది. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ సీజన్లో 3 టీంలు ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయినాయి. కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, ఈ 3 టీంలు ఆల్రెడీ ప్లే ఆఫ్కి క్వాలిఫై అయినాయి. నెక్స్ట్ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కి ఆర్సీబీకి మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ప్లే ఆఫ్ క్వాలిఫై అవుతారు.
ఫ్రెండ్స్ ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టాప్ 2 ప్లేస్ కోసం 3 టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఏ టీమ్స్ టాప్ 2కి వెళ్తాయో ఒకసారి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ ఆల్రెడీ టాప్ 2లోనే ఉంది, కానీ ఇంకొక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో కానీ గెలిస్తే టాప్ 2 కన్ఫర్మ్ అయిపోతుంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ఓడిపోతే ఎస్ఆర్హెచ్కి ఛాన్స్ ఉంది. ఎస్ఆర్హెచ్ కూడా ఒక మ్యాచ్ పెండింగ్ ఉంది. ఆ మ్యాచ్ కానీ ఎస్ఆర్హెచ్ గెలిచిందా ఆల్రెడీ 15 పాయింట్స్ ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి ఎస్ఆర్హెచ్ గెలిస్తే 17 పాయింట్స్ ఉంటాయి ఎస్ఆర్హెచ్కి. అప్పుడు టాప్ 2కి వెళ్ళిపోతుంది. లేదా చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఆర్సీబీ మీద చెన్నై సూపర్ కింగ్స్కి మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే 16 పాయింట్స్ ఉంటాయి. చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 2లోకి వెళ్ళాలంటే రాజస్థాన్ తను ఆడబోయే నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోవాలి. ఎస్ఆర్హెచ్ తను ఆడబోయే నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోవాలి. ఈ 2 ఓడిపోతేనే చెన్నైకి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ చెన్నైకి ఆర్సీబీకి మధ్య మ్యాచ్ ఉంది కదా, ఆ మ్యాచ్లో చెన్నై ఓడిపోతే ఎలిమినేట్ అయిపోతుంది. అసలు ప్లే ఆఫ్కి కూడా రాదు. ఆర్సీబీకి ప్లే ఆఫ్కి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 18వ తేదీ చెన్నై సూపర్ కింగ్స్కి ఆర్సీబీ మధ్య మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ అన్ని లైవ్లో చూడాలంటే జియో సినిమాలో ఫ్రీగా లైవ్ చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ 19వ తేదీ ఎస్ఆర్హెచ్కి మ్యాచ్ ఉంది. ఎస్ఆర్హెచ్ అండ్ పంజాబ్ కింగ్స్కి. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ కంపల్సరీ గెలవాలి. గెలిస్తే ఆల్రెడీ 15 పాయింట్స్ ఉన్నాయి. ఇంకో 2 పాయింట్స్ యాడ్ అవుతాయి. గెలిస్తే మొత్తం 17 పాయింట్స్ అవుతాయి. అప్పుడు టాప్ 2కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ 20వ తేదీ రాజస్థాన్ రాయల్స్కి అండ్ కోల్కతా నైట్ రైడర్స్కి ఉంటుంది. కోల్కతాకి అంత ఇంపార్టెంట్ మ్యాచ్ ఏం కాదు, రాజస్థాన్ రాయల్స్కి మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే ఆల్రెడీ 16 పాయింట్స్ ఉన్నాయి. ఇంకో 2 పాయింట్స్ యాడ్ అవుతాయి, 18 పాయింట్స్ అవుతాయి. అప్పుడు టాప్ 2 ప్లేస్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఒకవేళ ఓడిపోతే ఎస్ఆర్హెచ్ కానీ చెన్నై సూపర్ కింగ్స్ కానీ ఛాన్స్ ఉంటుంది, టాప్ 2కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ సీజన్లో మాత్రం టాప్ 2 ప్లేస్కి గట్టి పోటీ నడుస్తుంది. నెక్స్ట్ జరగబోయే మ్యాచ్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మీ అభిప్రాయం ప్రకారం ఏ టీమ్స్ టాప్ 2లో ఉంటాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ సీజన్ యొక్క విన్నర్ ఎవరో కామెంట్ చేయండి. ఈ సీజన్లో మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్ పాయింట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ జూన్ 2వ తేదీ నుండి T20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. ఆ మ్యాచెస్ యొక్క రివ్యూ కూడా చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ ద్వారా ఆ మ్యాచ్ల యొక్క రివ్యూలు వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ నాకు చాలా 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 అవసరము. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Subscribe.